పాదపంకజం కరోమి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. అస్మద్గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, రేపటి నుంచి 29వ తారీఖు వరకు అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక వాతావరణం ఉల్లిపాలెం శ్రీమన్నారాయణ స్వామివారి దేవస్థానంలో జరగబోతోంది. ఇది అభినవ మేల్కోటగా కీర్తి పొందినటువంటి క్షేత్రం. రేపు జరిగేటువంటిది, రేపటి నుంచి ప్రారంభమై శ్రీమన్నారాయణ మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నాం. ప్రధానంగా ఈ యజ్ఞం నిర్వహించడానికి 3 కారణాలు. ప్రథమమైనటువంటి కారణం ప్రపంచ శాంతి. చాలా కాలంగా ఏదో ఒక దేశంలో అనూహ్యంగా ఏదో రకమైన యుద్ధ వాతావరణాన్ని మనం చూస్తున్నాం. ప్రపంచ దేశాల మధ్య ఐక్యత లేదు, దేశంలో ఉండేటువంటి రాష్ట్రాల మధ్య ఐక్యత లేదు, ప్రజలలో ఐక్యత లేదు. ఏదో జీవిస్తున్నాము అంటే జీవిస్తున్నాం, ఎందుకు జీవిస్తున్నాము అంటే ఏదో ఆర్జించడానికి. ఇది ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా మనకు కనపడుతూ ఉండేటువంటి దృశ్యం. ఇది పోవాలి. శాంతియుతంగా జీవించేటువంటి స్థితి ఏ దేశంలో ఉన్న మానవుడికైనా కలగాలి. ఇది మాలో ఏర్పడినటువంటి ఒక భావన. వ్యక్తుల మధ్య శాంతి కోసం ఏ రకమైనటువంటి పద్ధతి ఆలోచన చేయకపోవడం బాధాకరం. కనుక అది నారాయణుడి దివ్య అనుగ్రహంతో సాగాలి అని మేము ఎప్పుడో కరోనాలో ఉండేటువంటి సమయంలోనే ప్రపంచ శాంతి కోసం యజ్ఞం చేయాలని ఆనాడే అనుకున్నాం. అది ఈవేళకి సాఫల్యం అవుతోంది. దీనికి ఇప్పుడు ఈ ముహూర్తం నిర్ణయం చేయడానికి కూడా కారణం ప్రధానంగా దేవాలయంలో రాజగోపుర నిర్మాణం పూర్తి చేసుకున్నాం. రాజగోపుర ప్రతిష్ట జరగాలి. అలాగే రేపు 22వ తారీఖుకి మేము సన్యాసాశ్రమం తీసుకుని 25 సంవత్సరాలు పూర్తి అవుతోంది. కనుక ఈ 2 సందర్భాలను దృష్టిలో పెట్టుకొని కుగ్రామమైనటువంటి ఈ ఉల్లిపాలెం గ్రామంలో ప్రపంచ శాంతి కోసం యజ్ఞం చేద్దాం. వాస్తవానికి రాజగోపుర కుంభప్రోక్షణకి ఇంత పెద్ద ఇన్ని యాగశాలలు, ఇన్ని హోమగుండాలు, ఇంత పెద్ద వ్యవహారం అవసరం లేదు. ఏదో ఒక 5 హోమగుండాలతోటి 4 రోజులు కార్యక్రమం చేసుకోవచ్చు. కానీ లోపల ఉండేటువంటి మనిషికి శాంతి ఏర్పడాలి, చక్కటి ఐక్యతా భావనతోటి ప్రపంచంలో ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా జీవించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఇంత పెద్ద కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దీనికోసం ఉభయ రాష్ట్రాల్లో ఉండేటువంటి పెద్దలందరినీ ఆహ్వానిస్తున్నాం. దీనికి రాజకీయ ప్రాధాన్యత లేదు. వ్యక్తులు పెద్దవాళ్ళు రావాలి. ఈ కుగ్రామంలో జరుగుతూ ఉండేటువంటి విశ్వశాంతి మహాయజ్ఞాన్ని అందరూ తెలుసుకోవాలి. శాంతిగా జీవించడమే లక్ష్యమని ప్రతి ఒక్కరూ గుర్తించాలనేటువంటి తపనతోటి మేము అన్ని పార్టీల్లో ఉండేటువంటి పెద్దల్ని ఆహ్వానిస్తున్నాం. ఇది ఈవేళ ప్రయత్నం కాదు. దసరా పండగ రోజున ఆరంభం చేసి ఉత్తరాంధ్రలో విజయనగరంలో మా ప్రచారాన్ని ప్రారంభం చేశాం. ఉత్తరాంధ్ర ప్రచారం చేసుకుని రాయలసీమ వెళ్ళాం, తెలంగాణ వెళ్ళాం. అన్ని ప్రాంతాల్లో ఉండేటువంటి భక్త వర్గానికి ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి మీరంతా విచ్చేయండి అని ఆహ్వానం చేశాం. ఇప్పుడు ఉభయ రాష్ట్రాల్లో ఉండేటువంటి రాజకీయ ప్రముఖులు అన్ని పార్టీల వాళ్ళకి చెప్తున్నాం, ఒక మంచి పని చేయాలి అంటే అందరి సహకారం కావాలి, అందరికీ దాంట్లో ప్రోద్బలం ఉండాలి. ఏదో యజ్ఞాలు పూజలు అంటే దేవాలయంలో చేస్తారు. ఎందుకోసం చేస్తారు? దేవాలయాల్లో చేసేటువంటి పూజలు, యజ్ఞాలు ఇదంతా కూడా లోకానికి మంచి జరగాలి అనేదే ప్రధాన లక్ష్యం. మీ అందరికీ చరిత్ర తెలుసును. విశ్వశాంతి కోసం
రాజుల పాలనలో యజ్ఞాలు చేసేవారు. 50,000 మందికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ఎండ వేడికి చల్లటి మంచినీళ్ళు మజ్జిగ ఏర్పాటు చేస్తున్నాం. భక్తులకు ఇబ్బంది కలగకుండా వైద్య సదుపాయం కూడా ఏర్పాటు చేస్తున్నాం. భక్తుల యొక్క సంఖ్యను బట్టి భోజనాలు పెరుగుతూ ఉంటాయి. మామూలు రేపటి నుంచే భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఎంతమంది వస్తున్నారో చూసుకుంటూ కార్యకర్తలు ఆ ఏర్పాట్లన్నీ కూడా సాగుతూ ఉంటాయి. నల్గొండ, సూర్యాపేట, మచిలీపట్నం ఇలాంటి ప్రాంతాల నుంచి స్వచ్ఛందంగా సేవ చేయడానికి వస్తున్నారు. అలాగే ఈ మన ప్రాంతంలో కూడా చాలామంది భక్తులు ఇక్కడ యజ్ఞం దగ్గర స్వచ్ఛంద సేవ చేయడం కోసం ఎంతోమంది వస్తున్నారు. అలాగే అఖండ విష్ణు సహస్రనామ పారాయణ, గీతాపారాయణ బృందం వారు కార్యక్రమాన్ని అఖండంగా జరిపిస్తున్నారు. అందరికీ కూడా ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలో వారికి అన్ని రకాలైనటువంటి పనులు ఇక్కడ ఉంటాయి. స్వచ్ఛందంగా కైంకర్యం చేసే వారి అందరినీ మేము ఆహ్వానం చేశాం. దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. అలాగే తెల్లవారితే వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళంతా చేరుతారు, ఇప్పటికే బయలుదేరారు. కనుక అన్ని ఏర్పాట్లు ఉంటాయి. భక్తులందరూ కూడా తరలి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం.